అందరికీ నమస్కారం. ఈరోజు షార్ట్ వీడియోలో నేను మొన్న మోడీ గారు వచ్చారు గదండీ! సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌కి. ఆ రోజు మీటింగ్‌లో ఆయన చెప్పిన కొన్ని మంచి మాటలు మీతోటి షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఎందుకంటే మన నాన్ననో, మన అమ్మనో చెప్పినా కూడా మనం అలాగే పాటిస్తాం గదా! ఫస్ట్ కొంతమందికి కోపమొస్తుందేమో ఈ వీడియో చూస్తే. కానీ నాకు మాత్రం చాలా మంచిగా కరెక్ట్‌గా అనిపించిందనమాట. ఎందుకంటే కరెక్ట్‌గా చెప్పాడు ఆయన. ఆయన ఆయన స్థాయికి మనకలా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక పెద్ద మనిషి తరహాలో ఒక మన నాన్నలాగా అట్లా చెప్పాడనిపించింది నాకైతే. పొదుపుగా ఉండమని చెప్పాడు. అందులో తప్పేముందండి. మనం ఆడవాళ్ళమైతే ఇంట్లో ఖచ్చితంగా పొదుపుగానే ఉంటాము. ఉన్న దాంట్లోనే ఎల్లదీసుకోవాలని చూస్తాము. కొంచెం మగవాళ్ళు ఎక్కువగా ఖర్చు పెట్టినా గూడా మనం ఆడవాళ్ళమే సర్ది చెప్పుకుంటాం గదా! అట్లా గాదు. కొంచెం వాళ్ళు ఇట్లా కొంచెం ఎక్కువ ఖర్చు పెడదామన్నా గూడా మనకి ఈ ఖర్చులున్నాయి, ఆ ఖర్చులున్నాయని చెప్పేసి మనమే ఆపుతాం గదా! అట్లా నాకైతే అట్లే అనిపించింది. మనం ఇంట్లో మన మగవాళ్ళకి మనం జెప్పుకుంటామో, పిల్లలకు మనం జెప్పుకుంటామో అట్లాగే చెప్పాడనిపించింది. మన మంచికే చెప్పాడు గదండీ! ఎక్కువ ఖర్చు పెట్టకండి. కొంచెం వెహికల్స్ గూడా ఎక్కువగా తిప్పొద్దు. ఎందుకంటే దేశ పరిస్థితిని అని చెప్పబట్టి ఆయన చెప్పాడనమాట. నాకైతే అట్లే అనిపించింది. మనము అంత నాలెడ్జ్ లేకపోవచ్చు. మనకు అర్థం చేసుకునే నాలెడ్జ్ గానీ, వాళ్ళకన్నీ అర్థమవుతాయి గదా! ఇప్పటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, దేశం ఎంత వెనక్కి పోతుంది, రూపాయి విలువ ఎంత పడిపోయింది, అన్నీ వాళ్ళకు అవగాహన అనేది ఉంటుంది. దాన్ని బట్టే చెప్పి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఎవరైనా మంచి చెప్తే తీసుకోము. అదే చెడైతే అట్రాక్టివ్‌గా చాలా బాగుంటుంది గదా! మీరేమంటారు?